జీవన ఎరువులు వచ్చేసి మనము 100 నుంచి 200 కిలోల పశువు పేడలో కలుపుకొని, అంటే బాగా కుళ్ళిన పశువుల ఎరువులో కలుపుకొని మనం గనక 15 రోజులు అలా పెట్టేసి పైన నీళ్లు చల్లుతూ ఉంటే మనకు సూక్ష్మజీవులు అనేది వృద్ధి చెందుతాయి అనమాట. ఇలా సూక్ష్మజీవులు వృద్ధి చెందిన ఈ యొక్క 100 నుంచి 200 కిలోల జీవన ఎరువులతో కూడిన పశువుల మన సేంద్రియ ఎరువుని పొలంలో కనుక వేసుకుంటే మన భూమిలో ఉండే చాలా వరకు భూమిలో అందుబాటులో లేని పోషకాలని మనకు భూమికి మన మొక్కలకి అందించే అవకాశం ఉంది. కావున ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంటే 1 ఎకరానికి 1200 నుంచి 1500 రూపాయలలో మనకి అయిపోతుంది. అంటే 6 రకాల జీవన ఎరువులు ఉంటాయి. 6 × 200 1200 చొప్పున. ఇంకా మనము వేరే పశువుల పేడ కనుక మనము కొంచెం కానీ వెర్మి కంపోస్ట్ కానీ 2 కనుక తెచ్చుకుంటే మనకి జీవన ఎరువులతో కూడిన మనకి సేంద్రియ మనకి పోషకాలు అనేది భూమి నుంచి మొక్కకి అందించే వారం అవుతుంది అనమాట.